చాలామంది అడుగుతూ ఉంటారు, మన జీవిత లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి అని. జీవితానికి పెద్దగా లక్ష్యం అనే విషయం మనం ఎవరి కోరికకు అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు, అది వేరే విషయం. ఎక్కడి నుంచి వస్తాయి ఈ కోరికలు అని అడుగుతుంటారు. కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇంద్రియాలు, మన మనస్సు, మన జ్ఞాపకాలు, అంతే. అంటే ఏంటి, ఎక్కడ నేను తక్కువ అంటే ఏంటి, నేను ఇన్కంప్లీట్ అనేటువంటి భావం ఉంటుందో అక్కడ కోరికతోటి మనం ఫుల్ఫిల్ చేయాలని పోతూ ఉంటాము. ఎక్స్టర్నల్గా ఏ కోరిక కూడా సంతృప్తిగా పడదు. ఎందుకు? ఇవాళ ఒక వస్తువు వస్తుంది, 10 రోజుల తర్వాత ఇంకొక వస్తువు వస్తుంది. ఆ తర్వాత మనుషుల యొక్క మనస్తత్వాలు అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి ఎంత కనపడుతున్న తెల్ల వస్తువులు మనుషులే కదా. మరి ఇక్కడంతా మార్పులు జరుగుతున్నప్పుడు మరి మన కోరికలు కూడా పర్మనెంట్గా ఎలా ఉంటాయి? అవేవి ఉండవు. అంటే టెంపరీనే మన కోరికలు. కాకపోతే మరి ఏంటి మరి లక్ష్యం అంటే ఇంకా చెప్పాలంటే మరి కోరికలు, ఈ మనుషులు, ఈ వస్తువులు దేనికోసం పరిగెడుతున్నాం? మనం హ్యాపీనెస్ కోసం పరిగెడుతున్నాం. అల్టిమేట్ ఏంటి? మనం హ్యాపీగా ఉండడం కోరుకుంటాం, అంతే కదా. మళ్ళీ ఇక్కడ హ్యాపీనెస్లో కూడా ఇప్పుడు హ్యాపీనెస్, ప్లెజరు, ఆనందం 3 రకాలు ఉన్నాయి అంటారు. ప్లెజర్ అంటే ఏంటి? మనకి ఈ సెన్స్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి కోరిక ఏదైనా డిజైర్ ఫుల్ఫిల్ అయితే, సపోజ్ తిండి భోజనం చేసాము, అది బాగా సంతృప్తి అయింది, ఆ తినేటప్పుడు మనం ఆ ఇంద్రియము, ఆ మనసు కంట్రోల్ అయి సంతోషపడతాయి అన్నమాట. దాన్ని ప్లెజర్ అంటారు. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మానసికంగా ఆనందపడటం. ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నాము, కావాలని చాలా రోజులు బట్టి అనుకున్నాము, ఇప్పుడు వచ్చింది మన చేతికి, ఆనందం సంతోషం వస్తుంది. అంటే ఏంటి? మనం పరిగెడుతూ ఉన్నంతకాలం ఒకదానికోసం పరిగెడుతూనే ఉంటాం. ఆ పరిగెడుతున్నంతకాలం అది వస్తుంది, కొంతసేపు సంతోషం ఉంటుంది, తర్వాత పోతుంది. మూడోది ఏంటంటే బ్లిస్ అంటాడు, ఆనందం. అంటే ఈ మనుషులకి, వస్తువులకి సంబంధం లేకుండా, ఆ తర్వాత ఈ గ్యాడ్జెట్స్తో సంబంధం లేకుండా, పుస్తకాలతో సంబంధం లేకుండా, మనలో మనం ఏమీ లేకపోయినా, ఎక్కడికి వెళ్ళకపోయినా, ఏ వస్తువు మనతో లేకపోయినా, మనలో మనం ఉండడం అనేదాన్ని బ్లిస్ అంటారు. ఆ బ్లిస్ కండిషన్ అంటే ఏంటి? అదే పరమాత్మతత్వ కండిషన్, అంతే కదా. భగవతత్వం ఉంది, అది నిరాకారం, నిశ్చలం, నిరంజనం, అఖండం, ఆ తర్వాత కదలదు, మెదలదు. కానీ ఒకే ఒక ఆలోచన చేసినందువల్ల ఎంటైర్ సృష్టి అంతా వ్యక్తమైంది. ఎందుకు ఆలోచన చేసింది? బ్రహ్మానందం అంటే ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఒక్క భావంతో ఇది ఎంటైర్ సృష్టి క్రియేట్ అయింది. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంది? ఆయన ఏం చేయడం అనేది జరగదు, ఉండడం అనేటువంటి విషయమే ఉన్నది. అందుకని ఏం చేశాడు? ఇంతమంది మనుషులు వచ్చారుగా ఆ పరమాత్మతత్వ సృష్టి నుంచి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన లక్ష్యం ఏంటి? ఆ పరమాత్మతత్వం సృష్టించినటువంటి సృష్టి ఎందుకు సృష్టించాడు? ఆనందంగా ఉండడం కోసం సృష్టించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 100% ఆనందంగా ఉండాలి, ఆనందంగా మాట్లాడాలి, ఆనందంగా తినాలి, ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అవతల వాళ్ళ యొక్క ఆనందాన్ని 100% ఎంజాయ్ చేయాలి. ఎక్కడన్నా ఏదైనా చిన్న పిసరంత ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఎవరికి మన హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి. ఇదే దైవత్వం చేసే పని. అందుకని మన లక్ష్యం ఏంది?